అత్తమాలను గద్దించినా ఇదిగో నీ గద్దించినప్పుడు సరి చేసుకో. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మేలు కొరకే గద్దిస్తున్నాడంట. తండ్రి గద్దించినా, భార్య గద్దించినా, భర్త గద్దించినా, సేవకుడు గద్దించినా, నీ పై అధికారి గద్దించినా, ఇదిగో నీ అత్తమాలను గద్దించినా, ఇదిగో నీ తల్లిదండ్రులు గద్దించినా, నీ మేలు కొరకే గద్దిస్తున్నాడు. కానీ చాలా స్పష్టంగా మాట్లాడాడు. నీకు జన్మనిచ్చిన నీ శరీర సంబంధమైన తల్లిదండ్రులకైతే భయపడుతున్నావు, లోబడుతున్నావు. కానీ ఆత్మలకు తండ్రి అయినటువంటి మరి ఎక్కువగా లోబడాలి, మరి ఎక్కువగా భయపడాలి, మరి ఎక్కువగా వారి పట్ల విధేయత కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే మేలు కొరకు. ఎందుకొరకు? మేలు కొరకు. పిల్లలారా, ఎంత స్పష్టంగా చెప్తాడంటే, యేసయ్య వాళ్ళని గద్దించాడు అంటే ఎందుకొరకు? మేలు కొరకే. నీ భర్త నేను గద్దించాడంటే ఎందుకొరకు? మేలు కొరకు. కొంతమంది గద్దించనుకొని కదవ సంచికి బట్టలు పెట్టేసుకుంటారు, బ్యాగు బట్టలు పెట్టేసుకుంటారు, పనికి పోనిచ్చి వెళ్ళిపోతారు. ఎక్కడికి? పుట్టింటికి వెళ్ళిపోతారు. పనికి పోతారు. నమ్మకం క్యారేజ్ కట్టింది, పనికి పోనిచ్చింది, చెప్పా పెట్టకుండా, సడీ చెప్పి లేకుండా జంపు చేయడానికి. ఎందుకు చెప్పండి? గద్దించాడని. ఉదాహరణకి మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇద్దరు తోడుకోళ్ళు కలిసి, అన్నదమ్ములు కలిసి ఒక ఇంట్లోనే ఉంటున్నారు. తమ్ముడు యొక్క పిల్లలు లేకపోతే అన్న పిల్లలు, ఈ రెండు కుటుంబాల్లో ఒకరు పప్పులు వండుకున్నారు, లేదా ఆ రోజు అట్లు వేసుకున్నారు. ఈ భర్త గారు అంటాడు, ఏమైనా మా అన్నయ్య పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకి ఏసీవే అని అంటున్నాడు. ఒకసారి చెప్పాడు, రెండుసార్లు కూడా చెప్పాడు, మూడోసారి కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు ఏమంటాడు? గద్దిస్తాడుగా, తప్పకుండా గద్దిస్తాడు. ఈ గద్దించినప్పుడు ఏమనిపించింది? వాళ్ళ కోసం నన్ను గద్దిస్తాడా? వాళ్ళ కోసం నన్ను అంటాడా? వాళ్ళ కోసం, వాళ్ళ అన్న పిల్లల కోసం, వాళ్ళ కోసం అంటే నేను ఆదేగా ఆ బాగుపడలేక అంటూ ఆత్మీయంగా వెళ్ళిపోయి, అనాలోచనలోకి వెళ్ళిపోయి ఇక మనసులో ఒకటి పెట్టేసుకుంటుంది. ఇక అనవసరంగా నాకు విలువ లేదు, నేను ఉండకూడదు, ఇక ఎందుకు చేసి పెట్టాలి, ఎందుకు చేసి పెట్టి అనిపించుకోవాలి అంటూ పాపం ఈ లోపల అంటాడు, నీ సొమ్మాన్ని పెట్టినావంటే ఏమంటాడు? ఇంకో మాట గద్దేసినప్పుడు మనకో మాట, నీ సొమ్మాన్ని పెడుతున్నావంటే, నీ ఇంటికి నీ అమ్మ బాగా పెడుతున్నావంటే అంటాడు. గద్దించినప్పుడు ఏమనుకుంది? ఒకలాగా ఉంది. ఇప్పుడేమన్నా మరి ఇంకోటి ఒకరుగా, నీ సొమ్మని పెడుతున్నావంటే, నీ అమ్మ బాబు వేసుకుని పెడుతున్నావంటే అన్నాడు. అమ్మ బాబుని అంటాడా? అంటే అర్థం చేసుకుంటారని చెప్తాను మీకు. అంటే గద్దింపుకి లోపడిపోతే బాగుండేదిగా, గద్దింపుకి వెంటనే పెట్టేస్తే బాగుండేదిగా. కానీ అప్పుడు పెట్టలేదు, అప్పటికి ఇంకా పెట్టలేదు, లెక్క చేయలేదు, ఆ మాట లోపడలేదని చెప్పేసి నీ అమ్మ బాబుని పెడతానంటే అన్నాడు. కానీ ఇవిడేమంటుంది? నా అమ్మ బాబుని అంటాడా? సరే, నీ సంగతి తెలుస్తాను, నీ ఎవరో తెలుస్తాను. చూసారా ఎక్కడ దాకా వెళ్ళిపోయింది సమస్య? చాలా దూరం దాకా వెళ్ళిపోయింది. కనుక గమనించండి దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఒక గద్దింపులో నీకు ఎంతో మేలు ఉంటుంది. ఆ గద్దింపును నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వేం చేయాలో చెప్తున్నాడు. చూడండి బైబిల్లో ఉన్న మాట, కీర్తన గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం పరిశుద్ధ లేఖనం నుంచి 147 అనుకుంటా, 141:5.
నీతిమంతులను కొట్టగా నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుదురుగా. చూడండి, ఇక్కడ అనుభవం చెప్తున్నాడు కీర్తనాకారుడు దావీదు.